సురక్షిత పెట్టుబడి సాధనాల కోసం చూసేవారికి ఉన్న ఆప్షన్లలో పోస్టాఫీస్ పొదుపు పథకాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాల్లో ప్రభుత్వ హామీతో పాటు ఆకర్షణీయమైన వడ్డీ కూడా లభిస్తుంది. అలాంటి వాటిలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలకు సపోర్ట్ ఇస్తుంది. ఈ పథకంలో రోజుకు కేవలం 333 రూపాయలు పొదుపు చేయడం ద్వారా మీరు 17 లక్షల రూపాయలను పొందే అవకాశం ఉంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లో రోజుకు 333 రూపాయలు పొదుపు చేస్తే నెలకు దాదాపు 10,000 రూపాయలు అవుతుంది. ఈ మొత్తాన్ని 5 సంవత్సరాల పాటు రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే మొత్తం 6 లక్షల రూపాయల పెట్టుబడి అవుతుంది. ప్రస్తుతం ఈ పథకంపై 6.7% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇది త్రైమాసిక కాంపౌండింగ్తో లెక్కించబడుతుంది. ఈ వడ్డీ రేటు ప్రకారం 5 సంవత్సరాల తర్వాత మీకు సుమారు 1.13 లక్షల రూపాయల వడ్డీ లభించే అవకాశం ఉంది. అంటే మొత్తం 7.13 లక్షల రూపాయలు లభిస్తాయి. ఇప్పుడు మీరు ఈ ఆర్డీ ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే మీ పెట్టుబడి 12 లక్షల రూపాయలకు చేరుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో కాంపౌండింగ్ వడ్డీ మీ మొత్తాన్ని 17,08,546 రూపాయలకు పెంచుతుంది. అంటే ఈసారి మీకు 5.08 లక్షల రూపాయల వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా రోజుకు కేవలం 333 రూపాయలు పొదుపు చేయడం ద్వారా మీరు 10 సంవత్సరాల్లో 17 లక్షల రూపాయల మొత్తాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించబడింది. ఈ పథకంలో కనీసం 100 రూపాయలతో నెలవారీ డిపాజిట్ ప్రారంభించే వెసులుబాటు ఉంది. ఇది ఒక నెలవారీ పొదుపు పథకం. దీనిలో మీరు ప్రతి నెలా స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఈ పథకం ప్రాథమిక మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. కానీ మీరు దీన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. అంటే మొత్తం 10 సంవత్సరాల వరకు పెట్టుబడిని కొనసాగించవచ్చు. అన్ని వయసుల వారు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఒకవేళ మీరు ఏదైనా కారణంతో ఖాతాను మూసివేయాలనుకుంటే 3 సంవత్సరాల తర్వాత ముందస్తుగా ఉపసంహరణ అవకాశం ఉంది. ఇది మీకు ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ రికరింగ్ డిపాజిట్ పథకం రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. 1 సంవత్సరం నిరంతరం డిపాజిట్ చేసిన తర్వాత మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 50% వరకు రుణంగా తీసుకోవచ్చు.